హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు మరి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ తర్వాత తన అన్న జగన్ గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చూస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఏం డిస్కషన్ చేశారు, మరి రేవంత్ రెడ్డి గారు ఏం అడ్వైజ్లు ఇచ్చారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మరి షర్మిల గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చూస్తున్నాం జగన్ గారి పైన. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఏం ఉద్దేశం సార్ అలా మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? నిన్నటి అసెంబ్లీ సమావేశాలు మీరు చూస్తే దీనిపై మీకు క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రొజెక్టర్ పెట్టి కేసీఆర్ గారు గతంలో కృష్ణా జలాలు పరంగా ఎట్లాంటి ప్రజలకు ఎలా మభ్య పెట్టారనే విషయం, అలాగే దాన్ని బేస్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఒక 10-15 రోజుల ముందే, ఒక వారం రోజుల ముందే రేవంత్ రెడ్డి గారు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంది మార్బలం పోలీసులతో వచ్చి ఇక్కడ నాగాన్ సాగర్ దగ్గర హల్చల్ చేశారు. ఆయన హయాంలో కాబట్టి నడిచింది, ఇప్పుడు రమ్మను బిడ్డ, ఇప్పుడు రా కావాలంటే అన్నట్టుగా కొంచెం ఘాటుగానే చేశారు. సో ఇప్పుడు అది జరిగిన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తమ్ కుమార్ గారు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే మాట్లాడారో మనకి కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రులకి ఫేవర్గా కేసీఆర్ గారు కొంత ఒక మెట్టు దిగి ఆయన ఇలా మనకు ఫేవర్ చేయడం జరిగింది అన్నట్టుగా అది నేను అసెంబ్లీలో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఫుల్గా దుయ్యబట్టారు. అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ మనకేం అర్థమవుతుందంటే, ప్రతీది కూడా అసెంబ్లీ సమావేశాలే కానీ, జరగబోయే సమీక్షలు కానీ, సమావేశాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించి ఏవి గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, దానికి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంది, దాన్ని ఇప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అని ఈయన ముందే గెస్ చేసి వాళ్ళ ప్రిపేర్ అవ్వగానే ముందే వీళ్ళు ఈయన క్వశ్చన్స్ రైజ్ చేసేసి దాని మీద ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రొజెక్టర్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో సమావేశాలు ఇచ్చిన స్పీచ్ని రికార్డులో ఉన్న వాటిని చూపించడం, అలాగే ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే 30 తేదీన తెలంగాణ పోలింగ్ అయింది, 3వ తేదీన కౌంటింగ్ అయింది. 30కి 3కి మధ్యలో 1వ తేదీన స్మితా సబర్వాల్ గారు అప్పుడు ముఖ్యమంత్రికి సెక్రటరీగా ఉన్నారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సెక్రటరీగా ఉన్నారు. ఆవిడ కేంద్రానికి కృష్ణా జలాలు వీటి కోసం ఒక లేఖ రాశారంట. అంటే ఎట్లా రాస్తారు, ఆవిడ ఎలా రాస్తారు? సంబంధిత అధికారం మంత్రి ఎవరో ఆర్డర్స్ చేస్తే చేయాలి, లేదా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే చేయాలి. ఈవిడ ఎలా చేశారు అంటే, ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అప్పుడు ఇంకా అసలు ఏ ప్రభుత్వం లేదని అనుకోవాలి, తాత్కాలికంగా నామకే వాస్తే ఉన్న ప్రభుత్వం ఉంటుంది, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వం కౌంటింగ్ అయ్యి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అయ్యే వరకు కూడా. అంటే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తామన్న ఉద్దేశంతోనే 30న పోలింగ్ అయితే 1వ తేదీన లెటర్ ఇప్పించారని అంటే ఏమనుకోవాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్గా అంతకుముందు జరిగిన ల్యాండ్ క్రూజర్లు కూడా అలాగే ప్రభుత్వం తరపున ఒక 22 ల్యాండ్ క్రూజర్లు కొనిపెట్టి విజయవాడలో ఆటోనగర్లో దాచిపెట్టారనే విషయం కూడా స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలు చర్చకి ఘాటుగా జరుగుతున్న నేపథ్యంలో షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలవడంలో ఖచ్చితంగా ఆయన ఒక దిశానిర్దేశం చేసే ఉంటారు. ఆయన ముందే చెప్పారు, షర్మిల మా పార్టీ బిడ్డ, ఇప్పుడు మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఆవిడకి హెల్ప్గా అవసరం అనుకుంటే అది ప్రచారం కోసమైనా కానీ, ఎటువంటి అవసరమైనా కానీ, ఎటువంటి సందేహాలు కానీ, హెల్ప్ఫుల్ కానీ, సపోర్టుకు కానీ, మనీ వ్యవహారాలైనా కానీ, ఆఖరికి ఏ విధంగా అయినా ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రంగంలో దూకేస్తానన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు షర్మిల గారు ఆయన కలవడం ఖచ్చితంగా దిశానిర్దేశం చేసే ఉంటారు. మరోవైపు షర్మిల గారు అక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగ్గా లేవనే చెప్పే ఉద్దేశం మాట్లాడుతూ ఎక్కడికక్కడ సభలు పెట్టుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇట్లాంటి అంశాలు వీటి మీద సబ్జెక్టు తెలుసుకుంటే ఇంకొంచెం గట్టిగా మాట్లాడచ్చు. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారికి అంత క్రేజ్ రావడానికి కారణం అంత చిన్న వయసులో ఫస్ట్ థింగ్ వాగ్ధాటి.
అవును. రెండోది అవగాహన, మూడోది సబ్జెక్ట్ మీద పట్టు. ఆ విషయాల మీద విషయ అవగాహన ఉండాలి. ఏంటి అసలు ఈ కృష్ణా జలాలు మనకి ఎలా కేటాయిస్తారు, ఎన్ని క్యూసిక్ల నీరు తెలంగాణ ఉంది, ఎన్ని క్యూసిక్ల నీరు ఆంధ్ర కేటాయించాలనుంది, అలాగే నాగార్జున సాగర్ ఎవరి పరిధిలో ఉంది, శ్రీశైలం ఎవరి పరిధిలో ఉంది, కుడిగట్టు కాలువ ఎవరి పరిధిలో ఉంది, ఎడమగట్టు కాలువ ఎవరి పరిధిలో ఉంది, దాన్ని ఇంజనీర్లు ఎవరు, చీఫ్ ఇంజనీరా లేదంటే ఇరిగేషన్ ఎండియా, వాళ్ళు ఎవరు దీని చర్యలు నిర్ణయం తీసుకునేది, దీనికి కృష్ణా జలాల బోర్డు యాజమాన్యంకి ఎవరి ద్వారా లేఖ, ఇవన్నిటి మీద అవగాహన ఉండాలి. అంతకుముందు కొన్ని ట్రిబ్యునల్స్, బచావత్ ట్రిబ్యునల్స్ లాంటి ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు సరిగ్గా ఈ ఇంజనీర్లు అమలు చేస్తున్నారా లేదా, బోర్డు సరిగ్గా సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా, ఒకవేళ అవకతవకలు జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏ బోర్డుకు, కృష్ణా జలాల బోర్డుకు ఫిర్యాదు చేయాలా లేదా కేంద్ర జలాల బోర్డుకి ఫిర్యాదు చేయాలా, అది ఒక అన్ని విషయాల మీద అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు షర్మిల గారు ఇప్పుడు అనర్గళంగా పేపర్ చూడకుండా తడుముకోకుండా మాట్లాడుతున్నారుగా. ఆవిడకి రాజకీయ నేపథ్యం లేదు. ముందు అన్నగారు జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చి మైక్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి అలవాటు చేసుకున్న ఒక సాధారణ మహిళ ఇన్ ద సెన్స్, అంటే రాజకీయ నేపథ్యం లేని ఆవిడ, రాజకీయ కుటుంబం నేపథ్యం ఉందే తప్ప రాజకీయంగా ఆవిడ ఎప్పుడు తలదూర్చుకెళ్ళలేదు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ నాకు ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ కావాలి, లేదంటే ఇంకేమి చేయాలి, లేదంటే ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, ఆవిడ పేరు నడిపించుకోవాలి కూడా ఆవిడ పేరు ఎక్కడ మనం వినలేదు ఇంతవరకు. ఎక్కడ కూడా ఏ ఈడీ కానీ ఏ సిబిఐ కూడా ఆ పేరు యాడ్ చేసినట్టు కానీ అటాచ్ చేసినట్టుగా మనం చూడలేదు. సో అటువంటి ఆవిడ ఇప్పుడు చక్కగా ఇక్కడ బీఆర్ఎస్ మీద యాంటీగా కూడా మాట్లాడారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని చర్చించారు. ఇప్పుడు అక్కడ కూడా పీసీసీ చీఫ్గా అనర్గళంగా మాట్లాడుతున్నారు. మొన్న ఒక చిన్న సమావేశం చూశాను ఆవిడది టీవీలోనే. చూస్తున్నప్పుడు అట్లాగే అందులో లేచి ఒక ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే ఒక కార్యకర్త లేచి మీరు అప్పుడు ఇలా అన్నారు కదా, ఇప్పుడేం ఇలా అంటున్నారు ఏంటని అడిగితే దానికి కూడా వెంటనే ఆమె తాలూకు అనుచరులు ఆ మైక్ లాగిపోయారు. మైక్ లాగిపోతే వద్దొద్దు అన్న ఉంచండి నన్ను మాట్లాడినివ్వండి. ఇక్కడ ఎవరైనా అలా మాట్లాడించగలుగుతారా? ముఖ్యమంత్రికి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? మళ్ళీ మాట్లాడినివ్వండి. అతను మాట్లాడిన దానికి, ఆ కార్యకర్త మాట్లాడిన దానికి, అదే ప్రభుత్వ సానుభూతిపరుడు మాట్లాడిన దానికి చక్కగా వివరణ ఇచ్చింది ఆవిడ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ కూడా తడుముకోకుండా, ఏ పేపరు లేకుండా, పక్క నుంచి ఎవరు చెవిలో గుసగుసలు లేకుండా, అది గొప్ప విషయమే కదా. సో అటువంటి ఆవిడ కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారికి వచ్చి సలహాలు సూచనలు తీసుకుంటుందంటే ఇంకెంత పదునైపోతుందో చూడండి. ఆవిడ ఇప్పటికే ఆవిడ మాట తీరు కూడా అంతా పదునుగా ఉంది, చాలా శృతిమెత్తగానే చక్కగా అంటిస్తోంది అన్ని మాటలు. కాకపోతే ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈవిడ ఎవరిని వదిలేసి మమ్మల్ని పట్టుకుందంటే, ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళని ఇక్కడ విమర్శిస్తారు. అవును, అక్కడ ఎవరిదుంటే వాళ్ళది. ఒకవేళ రేపొద్దున ఈవిడ వేరే పార్టీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో విమర్శించేదేమో. ఇక్కడ కేసీఆర్ గారిని విమర్శించింది ఆవిడ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఒక్క అన్ననే టార్గెట్ చేశారంటే ఎలా అవుతుంది? అన్ననే టార్గెట్ చేశారు. ఈవిడ మాట్లాడే స్క్రిప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటారా? భారత జాతీయ కాంగ్రెస్ 150 చరిత్రలో జాతీయ కాంగ్రెసు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటారా? చంద్రబాబు నాయుడు ఎందుకు మరి ప్రతిపక్షంలో కూర్చోవలసిన అవసరం ఏముంది కదా? కాబట్టి ఆవిడ చాలా చాకచక్యంగా మాట్లాడుతుంది. మరి కాస్త రేవంత్ రెడ్డి గారు సలహాలు సూచనలు, పైగా రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఆధారాలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రతిదీ కూడా, ఇప్పుడు 1వ తేదీన ఎలా ఇస్తారు లేఖ? ప్రభుత్వం లేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, 3వ తేదీన ఇంకా కౌంటింగు. అప్పుడే అంటే మీరే మళ్ళీ ప్రభుత్వం వచ్చేస్తుందని డిసైడ్ అయిపోయి మీరు ఇచ్చేశారా, లేదా ఆవిడకి ఇమ్మని చెప్పారా అనే దాని మీద ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా లాగుతున్నాడు ఆయన. ప్రతిదీ డీటెయిల్గా లాగుతున్నాడు, ఎవరిని వదలట్లేదు. ఆ సమయంలో ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూస్తే హెచ్ఎండిఏ డైరెక్టర్ చూసారా? అదొక పెద్ద అవినీతి చిట్ట. 200 పైగా ఎకరాల భూమి, ఒక 8 ఇల్లు, ఒక 26 ప్లాట్లు. ఎక్కడదండి ఇవన్నీ? ఎట్లా ఒక బిజినెస్ మ్యాన్ చేయగలడా, అని సంపాదించగలడా? ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినోడైనా, ఒక హైయర్ అఫీషియల్కు నెలకు ఒక 10 లక్షలు జీతం తెచ్చుకున్నాడైనా అన్ని సంపాదించగలడా? అట్లాంటివన్నీ ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసి బయటికి లాగుతున్నారు, అన్నీ బయటికి తీస్తున్నారు. ఇంకా దాని లింకులన్నీ తవ్వబోతున్నారు నెక్స్ట్ కదా. అలాగా ప్రతిదీ కూడా ఆయన వాక్చాతుర్యంతో
మరి కాస్త సూచనలు ఇస్తే ఖచ్చితంగా ఇవి ఉంటుంది. బహుశా ఆ సందర్భంలో ఖచ్చితంగా చర్చ జరుగుంటుంది, సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే రేవంత్ రెడ్డి గారు రేపు ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ కానీ తెలంగాణ లోక్సభ ఎన్నికలకు కానీ ఆయన ఒక సభకైనా వచ్చి క్యాన్వాసింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, జరగచ్చు కూడా. రైట్ సార్. బహుశా ఆ విషయం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. పైగా రాజకీయ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ఈయన తెలంగాణ పీసీసీ చీఫ్, ఆవిడ ఆంధ్ర పీసీసీ చీఫ్, కాకపోతే ఈయనకి అదనపు అలంకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆవిడకి ఇంకేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.